నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని కబ్దు ప్రాంతంలో భారతీయులు మరియు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, ప్రజా ఆరోగ్యం వ్యవసాయ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆసియా దేశానికి సంబంధించిన కార్మికులు లైసెన్సు లేని వధశాలగా ఉపయోగిస్తూ ఉన్న కబ్దు ప్రాంతంలోని 3 పశువుల దొడ్లను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు జహరా గవర్నరేట్ దర్యాప్తు అధికారుల ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. వ్యవసాయ వ్యవహారాలు మరియు మత్స్య వనరుల ప్రజా ప్రాధికార సంస్థ సహా సంబంధిత సంస్థల నుంచి అవసరమైన అనుమతులు లేదా పర్యవేక్షణ లేకుండా జరుగుతూ ఉన్న అక్రమ వధ కార్యకలాపాలను లక్ష్యం చేసుకుని ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించామని చెప్పి అధికారులు తెలిపారు. కబ్దు ప్రాంతంలో భారతీయులు మరియు బంగ్లాదేశీయులు మనం చూసుకుంటే కానీ అక్రమ వధశాలలు, జంతు వధశాలలు ఏవైతే ఉన్నాయో వాటినైతే పెట్టడం జరిగిందనమాట. అక్కడ వాళ్ళు ఎటువంటి అనుమతులు పొందలేదు, వాళ్ళకు లైసెన్సులు లేవు, కానీ వాళ్ళు వధశాలలో పనిచేస్తూ ఉన్నారని తెలపడం జరిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా బంగ్లాదేశ్ మరియు భారతదేశానికి సంబంధించిన 10 మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి ప్రజల యొక్క ఆరోగ్యం, ఆహార భద్రతను పర్యవేక్షించేందుకు, ఉల్లంఘనలు గుర్తించి వాటిపైన చర్యలు తీసుకునేందుకు కువైట్ దేశవ్యాప్తంగా భద్రతా తనిఖీలు కొనసాగుతాయి. సంబంధిత అధికారుల సమన్వయంతో అనుమానితులపైన చట్టపరమైన చర్యలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. ప్రస్తుతం కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలు బాగా గమనించండి అన్న. హోటళ్ళు పెట్టినా కానీ, షాపులు పెట్టినా కానీ, బకాలాలు పెట్టినా కానీ, ఏవైనా కబేలాలు పెట్టినా సరే కానీ కువైట్ అధికారుల నుంచి, కువైట్ ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అనుమతి లేకపోతే కానీ ఇట్లా గుర్తించినప్పుడు, తనిఖీలలో పట్టుబడినప్పుడు మనల్ని అరెస్ట్ చేసి మన పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ తర్వాత కోర్టు ముందు హాజరుపరిస్తే కోర్టు శిక్ష వేస్తే అనుభవించాలి, లేదంటే దేశ బహిష్కరణ చేస్తే కువైట్ నుంచి దేశ బహిష్కరణ చేస్తారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.